ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించబోతున్నారు. కలెక్టరేట్ లో వివిధ శాఖలతో సమీక్షను నిర్వహించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పంచాయతీ శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మరో గంట పాటు జల వనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు పవన్. అనంతరం ఇంకో గంట సేపు అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తారు. 1 గంటన్నర నుంచి అరగంట పాటు రహదారుల పరిస్థితిపై వివరాలను సేకరిస్తారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని జనసేన ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు పవన్. నిన్న పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. అనంతరం నిన్నటి పిఠాపురం పర్యటనలో భాగంగా గొల్లప్రోలులో జనసేన నాయకులు వీర మహిళలతో సమావేశమయ్యారు. ఆయన ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచే మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని అన్నారు పవన్. వ్యక్తిగత ద్వేషాలకు విధ్వంసాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ప్రచారం చేశారని, కానీ ఇవాళ వాలంటీర్లు లేకుండానే రెట్టింపు పెన్షన్ అందించామని తెలిపారు ఆయన. వాలంటీర్లకు త్వరలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని స్పష్టం చేశారు. శాఖలు అప్పుల్లో ఉన్నప్పుడు తనలాంటి వాడు జీతం తీసుకోవటం చాలా తప్పని అనిపించిందని, అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పానని స్పష్టం చేశారు. దేశం కోసం నేల కోసం పనిచేస్తున్నారని తెలిపారు పవన్. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రాజేష్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? వాళ్ళ పిఠాపురంలో పవన్ సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన వివిధ శాఖలతో భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక ఈ శాఖలతో భేటీ తర్వాత ఆయన ఏమైనా ప్రస్తుతం కూడా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ సర్తాజ్. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేటితో 2వ రోజు చేరుకుంది. మొత్తం 3 రోజుల పాటు కాకినాడ పిఠాపురంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో గొల్లపురంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే పింఛన్ లబ్ధిదారులతో కూడా మాట్లాడి వాళ్ళతో అసలు పరిస్థితుల్లో పంచాయతీరాజ్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు ఇప్పటిదాకా జరుగుతున్న విధానం ఏంటి, తెచ్చిన అప్పులు ఎన్ని కూడా పరిశీలన చేస్తున్నాం, కొంచెం సమయం కావాలి, దాంతోపాటు ఇంతటి భారీ మెజారిటీ ఇచ్చిన నాకు పిఠాపురం ప్రజలకు ఏం చెప్పి నా రుణం తీసుకోవాలని చెప్పన్నారు. అలాగే కాకుండా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా లేను, కాకపోతే పిఠాపురానికి ఇది చేశానని చెప్పిన తర్వాత పిఠాపురాన్ని ప్రపంచ పటంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా చేసినప్పుడు మాత్రమే నేను సంబరాలు చేసుకుంటానని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా తన గెలుపుకు సహకరించిన జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేశారు. ఇంత భారీ విజయం ఇచ్చిన నాకు ఖచ్చితంగా పిఠాపురాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాను, అద్వితీయంగా చేస్తాను, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, అలాగే ప్రపంచ పట్టణంలో పిఠాపురాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్ది పిఠాపురాన్ని అద్భుతమైన నియోజకవర్గంగా చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఈ రోజు చూసుకుంటే కాసేపట్లో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి 11 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతారు. అంటే ఆ శాఖలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే, గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ టెండర్లు కావచ్చు, ఎన్ని రద్దులు కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ఎంతవరకు వచ్చాయి, నెక్స్ట్ మనం ఏ స్థాయిలో ఉన్నాము, పనులన్నీ సాఫీగా పూర్తిగా సాగాలంటే ఏం చేయాలి అంటే నిజంగా కూడా ప్రతి నిమిషం కూడా అధికారులతో చర్చిస్తున్నాను. నిన్న కూడా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఏ పని అయినా సరే ఏ పొజిషన్లో ఉంది, దాన్ని మూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, డబ్బులు ఖర్చు పెడితే అయ్యేది ఉందా, లేకపోతే మాట చెప్తే మనం ముందుకు సాగే పని ఉందా అంటే, ముఖ్యంగా ఆ టాప్ 10 ప్రయారిటీ తీసుకుని ఒక్కో పని అంటే మేజర్ సమస్య ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుకి కూడా కేంద్రం జలజీవన్ మిషన్ కింద ఎన్ని కోట్లైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది, కాకపోతే ఇక్కడ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజుకి కూడా రక్షిత మంచినీరు లేని గ్రామాలు ఉన్నాయంటే అది చాలా దురదృష్టకరం అని చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి పంచాయతీరాజ్లో కూడా 1000 కోట్ల నిధులు రోడ్లు వేస్తామని చెప్పి తీసుకోవడం, ఆ రోడ్డు వేయకపోవడంతో ఆ నిధులను ఏమైపోయిన విషయం ఒక్కొక్క విషయం తీసుకుంటే 1000 కోట్ల రూపాయలు ఆ ఖాతా నుంచి గల్లంతా తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం జరగదని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే గెలుపు విషయంలో కూడా ఎవరు కూడా తల ఎగరేయకూడదు, మనకి ఎంతైతే మెజారిటీ వచ్చిందో అంత బాధ్యత మన మీద ఉందని చెప్పి ఖచ్చితంగా భావించాలని చెప్పారు. అలాగే దాంతోపాటు
పిఠాపురం ప్రజలు ఇచ్చిన మెజారిటీని బట్టి తను రాష్ట్రం అంతా చూసుకోవాల్సి ఉంది, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మంత్రిగా కావచ్చు. సో కేవలం అంటే పిఠాపురం మీదే మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేయలేను. పిఠాపురం సంబంధించి ఏ సమస్య ఉన్నా కానీ అనపర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే వర్మ ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. దాంతోపాటు పార్టీ కార్యాలయం వద్దే అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వినతి పత్రం తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ తీసుకుంటారు, దాన్ని నోటీస్ చేస్తారు, మీకు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారంగా సమస్యలన్నీ 1 by 1 పరిష్కరించబడతాయి. కాకపోతే కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ప్రాధికపడిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా ఈ అధికారులతో సమీక్షా సమావేశాలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ చేబ్రోలు పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతారు. అక్కడ కార్యకర్తలతో అంటే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే వీలు కుదిరితే ఎంపీలు, వీళ్ళతో కూడా భేటీ అవుతారు. పార్టీ విధి విధానాలు, నిర్ణయాలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఆ నియోజకవర్గ అభివృద్ధిపై ఏ రకమైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ అంశాలు ప్రధాన అంశాలుగా పరిగణనలో తీసుకోవాలి అనే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం సాయంత్రం కొనసాగుతుంది. రేపు మళ్ళీ చూసుకుంటే పిఠాపురంలోనే అంటే ఆ ఉప్పాడ నుంచి బీచ్ అంతా రోడ్ అంతా కూడా పరిశీలిస్తారు. ఎందుకంటే కాకినాడ నుంచి ఉప్పాడ దాకా ఉన్న సుమారుగా 15 కిలోమీటర్ల విస్తీర్ణ రోడ్డు ఉంది. దీన్ని విశాఖ బీచ్ లాగా తయారు చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు కూడా ఇది నిర్లక్ష్యానికి గురైంది. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని సుందరంగా తీర్చిది మొత్తం ఆ సముద్ర ఒడ్డు మొత్తం కూడా అద్భుతంగా తీర్చిది పర్యాటక ప్రాంతంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే రేపు సాయంత్రం ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పిఠాపురంలో భారీ బహిరంగ సభ వారాహి మీద బహిరంగ సభ అయితే జరగబోతుంది. అంటే బహిరంగ సభ మొదటి నుంచి కూడా పెడితే టైం వేస్ట్ అవుతుంది, అలాగే పోలీస్ మెన్ పవర్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కాకుండా రేపు మాత్రం ప్రజలకు ఒకసారి కలిసిన తర్వాత ప్రజలందరికీ కూడా బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన పిఠాపురం ప్రజలకు ఏమి ఇచ్చినా తక్కువ. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు నన్ను గుండెలో పెట్టుకుని నేను కూడా నా చివరి శ్వాస వరకు కూడా పిఠాపురం అభివృద్ధి కోసమే పనిచేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా కానీ 3 రోజుల పాటు జరగబోతున్న పవన్ కళ్యాణ్ పర్యటన కాకినాడ జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.